శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. జనవరి 22న మీ ఇంట్లో 5 దీపాలను ఏ ఆకుపై వెలిగిస్తే అన్ని రకాల దోషాలు పోయి శ్రీరాముడి ఆశీర్వాదం లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. జనవరి 22న ఈ 5 దీపాలను ఇంట్లో ఈ ఆకుపై వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలగిపోయి ఇల్లంతా బంగారుమయమవుతుంది. ఆ శ్రీరాముని ఆశీర్వాదం మీపై తప్పకుండా సర్వదా ఉంటుంది. మరి జనవరి 22 అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ఈ 5 దీపాలను వెలిగించడం వెనుక ఒక విశేషం కూడా దాగి ఉంది. ఈ ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ప్రతి ఇంట్లోనూ ఈ ఆకుపై ఈ 5 దీపాలను వెలిగిస్తే మీకు ఇప్పటివరకు భరిస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అన్ని రకాల దోషాలు పోయి ఇల్లంతా సిరి సంపదలతో తొలతూగుతుంది. అలాగే ఆ శ్రీరామచంద్రులవారి ఆశీర్వాదం కూడా తప్పకుండా కలుగుతుంది. జనవరి 22న శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఈ రోజున మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. మరి ముఖ్యంగా జనవరి 22న ప్రాణప్రతిష్ఠ రోజున ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే మీపై ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇప్పటికే ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చి ఉంటాయి. మరి ఆ అక్షింతలుని ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ఏం చేయాలి అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. అయితే ఇంటింటికి కూడా ఈ అక్షింతలను చేరవేసే ప్రక్రియ ఇప్పటికే జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా శ్రీరామమందిర చిత్రపటాన్ని, తీర్థక్షేత్ర కరపత్రాన్ని మృగముద్రలో అక్షింతలు ఇచ్చారు. ఈ విధంగా ప్రతి ఇంటికి కూడా 5 గ్రాముల చొప్పున అక్షింతలను అందజేశారు. మృగముద్రలో అంటే బొటనవేలు, మధ్యవేలు మరియు ఉంగరపు వేలు, ఈ వేళ్లు కలిపి ఉంచితే వాటి మధ్యలో పట్టినన్ని ఇవ్వాలి. అంటే బొటనవేలు, మధ్యవేలు అలాగే ఉంగరపు వేలు మూడింటిని కలిపి మనం ఉంచినప్పుడు ఎన్ని అయితే అక్షింతలు పట్టాయో అన్ని అక్షింతలు అందజేయాలి. ఒకవేళ ఎవరి ఇంటికైనా శ్రీరామచంద్రులవారి అక్షింతలు అందకపోతే మీ దగ్గర ఉన్నటువంటి అక్షింతలులో ఈ విధంగా మృగముద్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి 5 గ్రాముల చొప్పున అక్షింతలు అందచేయండి. ఒకవేళ ఎవరి ఇంటికైనా రాకపోతే ఈ విధంగా చేయాలి. ఇక అక్షింతలు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకుని దేవుని పూజామందిరంలో పెట్టుకోవచ్చు. వృద్ధి చేసుకోవడం అంటే ఏంటి అంటే మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అక్షతలకు అయోధ్య నుంచి వచ్చిన వాటిని కలపడమే. ఈ విధంగా వృద్ధి చేసుకున్నటువంటి అక్షతలు వినియోగం కూడా ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీకు అందజేస్తుంది. మరి ఈ విధంగా వృద్ధి చేసుకున్నటువంటి అక్షతలను ఏమి చేయాలి అనేది గనుక తెలుసుకోవాలి అనుకుంటే జనవరి 22, 2024వ తేదీ రోజున అయోధ్యలో శ్రీబాలరాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లపాది కూడా ఇల్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకోవడం చేయాలి. గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకుని పూజలు ముగించుకుని ఈ అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగతంగా అంటే పెద్దవాళ్లు అయితే కనుక తమకు తాముగా నెత్తిన వేసుకోండి. మీ పిల్లలు తలపై వేసి దీవించండి. అలాగే మహిళలు పుణ్యస్త్రీలు అయితే ఖచ్చితంగా ఈ అక్షతలు తలపై వేయించుకుని భర్త ఆశీస్సులు, దీవెనలు తీసుకోండి. అలాగే లక్ష్మీ స్థానం అంటే మీ యొక్క బీరువాలో డబ్బులు పెట్టే స్థానం. కొన్ని అక్షతలు బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఇక ఈ అక్షతలుని అంటే వృద్ధి చేసుకున్నటువంటి అక్షతలుని పిల్లల పుట్టినరోజున పెళ్లి, ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించవచ్చు. ఎవరైనా మీ ఇంటికి ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు లేదా మీ పిల్లల్ని పిల్లల తల్లిదండ్రులని లేదంటే వారు ఎవరైనా కూడా మీ ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వీటిని వినియోగించండి. అంటే పుట్టినరోజు కానివ్వండి, శుభకార్యాలు, ఉద్యోగ పదోన్నతి వచ్చినప్పుడు, పెళ్లిరోజు ఈ విధంగా ఉన్నటువంటి రోజుల్లో ఈ అక్షతలుని వినియోగించవచ్చు. ఇక ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున దగ్గరలోని దేవాలయంలో కుదిరితే రామాలయానికి వెళ్ళండి. ఇక రామాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ అనేది దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హారతి ప్రసాద వితరణ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక అందులోనూ ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి. తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయాలకు రమ్మని ఆహ్వానించండి.
ఇక అదే రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా పూజామందిరంలో ట్రస్ట్ వారు అందచేసిన అక్షతలని అలాగే రాములవారి పటాన్ని పెట్టాలి. ఇక జనవరి 22న దీపాలను సాయం సంధ్య సమయంలో అంటే సూర్యాస్తమయం తరువాత మాత్రమే వెలిగించాలి. అయితే సూర్యాస్తమయం సమయం అనేది జనవరి 22న 2024వ రోజున 5:58 సూర్యాస్తమయం సమయం సంభవిస్తుంది. అయితే ఆ రోజు సాయం సంధ్యాసమయం అనేది 5:58 నుంచి 7:04 వరకు ఉంటుంది. ఈ సమయంలోనే దీపాలను వెలిగించాలి. తమలపాకుగాని, రావి ఆకుగాని, మారేడు ఆకుగాని ఈ 3 ఆకుల్లో ఏదో ఒక ఆకుని ఒక 5 ఆకులను ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు ఉదయాన్నే తెచ్చిపెట్టుకుంటే మంచిది. ఈ 3 రకాల ఆకులులో ఏదో ఒక ఆకుని ఒక 5 ఆకులను తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ 5 ఆకులు మీద 5 దీపాలు వెలిగించాలి. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మట్టి ప్రమిదలు లేదా పిండి దీపాల్లో మాత్రమే దీపాలు వెలిగించండి. మీకు ఎంతో శుభయోగం కలుగుతుంది. ఇక ఈ 5 దీపాలలో ఇంటి బయట ప్రధాన ద్వారం దగ్గర 2 దీపాలు, పూజామందిరంలో 2 దీపాలు, అదేవిధంగా తులసి కోట దగ్గర ఒక దీపం ఉంచండి. ఇక తులసి దళాలు శ్రీరాముల వారికి సమర్పించండి. ఈ విధంగా చేస్తే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. ఇక రాముడి పటం దగ్గర శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 108 సార్లు రామమంత్రం జపించుకుంటే మీమీద ఉన్నటువంటి అన్ని ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. అన్ని రకాల దోషాలు తొలగిపోయి మీ ఇల్లంతా సిరిసంపదలతో తులతూగుతుంది. ఇక శ్రీరాముని ఆశీర్వాదం మీపై తప్పకుండా ఉంటుంది. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.